విజయబాబు గారు సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్పండి. మీ మనోభావాలు దెబ్బతినలేదా మోడీ గారిని తిట్టినప్పుడు? కానీ ఇప్పుడు ఈ పిచ్చి కేసుల్లో మనోభావాలు దెబ్బతినగానే ఐపీఎస్లు రెడీ అయిపోతున్నారేంటా అని నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. రాజకీయాల్లో అవకాశవాదమే తప్ప ఎక్కడా కూడా ఒక నిబద్ధత నైతికత అనేటువంటి యథార్థవాదం లేదు. ఇది ఒక విష కౌగిలి అండి. ఇప్పుడు ఈ కూటమి అనేటువంటిదే ఒక విష కౌగిలి. ఆ విష కౌగిలిలో వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు, చిరునవ్వులు చిందించుకుంటున్నారు. రాళ్లు వేయించుకున్నటువంటి వాడే పూల బుకేలు అందుకున్న ఆయన అమిత్ షా గారు. వీటన్నిటినీ చూసి ఆహా ఓహో అని వీళ్ళు ఇదవుతున్నప్పుడు ఇంకా మన మనోభావాలు ఎక్కడ దెబ్బతాయి? ఇదంతా కూడా ఒక బీభత్సరస ప్రధానం అన్నట్టుగా మనం చూసి దాన్ని చూసి ఇప్పుడు తాజాగా గోరంట్ల మాధవ్ కేసులో ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇదే వాసిరెడ్డి పద్మ గారు చాలా తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు కేసులు పెట్టలా ఏ పోనీ అని. ఇప్పుడు ఏకంగా కేసులే పెడుతున్నారు, పేరు ప్రస్తావించారనో ఏదో. మరి ఈ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళటం ఎంత దుర్మార్గం అనిపిస్తలా? డెఫినెట్ గా ఏంటంటేనండి, న్యాయ సమీక్ష అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా భారత న్యాయ వ్యవస్థలో కొంగొత్త రాజకీయాలు కొంగొత్త పోకడలు వచ్చినప్పుడల్లా కూడా ఇది కొంతకాలానికి న్యాయ సమీక్ష జరిగి కొంత డిలే అవుతుంది. ఈ లోపు కొంతమంది సఫరర్ గా మిగిలిపోతూ ఉంటారు, అంతే. అంతకు మించి ఏం లేదు. కొందరు బలి అవ్వాల్సిందే అంటారు. నైతికత అనేటువంటిది మృగ్యం అవుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ అంశాలన్నీ కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ అందరికీ ఒకే రకంగా ఉండాలి, ఎవరినైనా సరే ఒకే రకంగా డీల్ చేయలేదు అనేటువంటి భావన వస్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు చేస్తున్నారంటే అర్థం ఉంది, కానీ మరి న్యాయ వ్యవస్థ పొన్నవారు గారు చెప్పిన దాని ప్రకారం ఇది మరి ఈ డెసిషన్ కరెక్ట్ కాదని చెబుతున్నారు. మరి రిమాండ్ వ్యవహారం వీటన్నిటి మీద న్యాయ వ్యవస్థలో కూడా ఒక ఏకాభిప్రాయం రాకపోతే, హైకోర్టు సుప్రీంకోర్టులు ఇటువంటి వాటి మీద డెసిషన్స్ ఇవ్వకపోతే ఇది ఇంకా ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని భావించాలి.